పాత తరం నటీమణుల్లో అద్భుత సౌందర్య రాశి సంధ్య. ఆమె తక్కువ చిత్రాల్లోనే నటించిన వాటితోనే ప్రేక్షకులని మెప్పించారు. తెలుగులో సంధ్య నటించిన చిత్రాల్లో ముఖ్యమైనది విజయవారి మాయాబజార్. అందులో శ్రీకృష్ణ పాత్రధారి ఎన్టీఆర్ పక్కన రుక్మిణిగా సంధ్య మెరిసిపోయారు. కొంటె కృష్ణుని వెంట లాహిరి లాహిరి లాహిరిలో పాట పాడుతూ నౌకా విహారం చేసినప్పుడు, బాధపడుతున్న సుభద్రను ఓదార్చినప్పుడు, చివరి సన్నివేశంలో తుమ్ముల ప్రహసనం సాగుతుండగా నీళ్లు కొత్త చేశాయన్న దానికి ఆమె పాపం అంటూ కామెడీ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు సంధ్య హావభావాలు, నటన ఎంత బాగుంటాయో మాయాబజార్ చిత్రం చూసిన వారందరికీ ఇప్పటికీ జ్ఞాపకమే. అంతగా ఆమె తన పాత్రను రక్తి కట్టించారు. అలాగే సంధ్య నటించిన మరో మంచి పాత్ర నర్తనశాల చిత్రంలో సుధేష్ణ. విరాటరాజు భార్యగా, కీచకుడి సోదరిగా ఆమె చక్కగా నటించారు. ఎన్టీఆర్ సరసన సంధ్య నటించిన మరో చిత్రం తెనాలి రామకృష్ణ. ఇందులో రాయలవారి పట్టమహిషిగా సంధ్య పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంది. లవకుశ, చెంచులక్ష్మి, భార్యాభర్తలు ఇలా చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సంధ్యకు పూర్తి స్థాయిలో తన నటనని ప్రదర్శించే అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఆ కాలంలో చిత్ర పరిశ్రమలో బాగా రాణించిన కన్నాంబ, హేమలత, ఋష్యేంద్రమణి వంటి వారిలా నటనను ప్రదర్శించే అవకాశం సంధ్యకు రాకపోవడానికి ఆమె అసాధారణ అందమే అడ్డు తగిలిందేమో అనిపిస్తుంది. అయితే ఆ లోటుని ఆమె కుమార్తె జయలలిత తీర్చిందని చెప్పాలి. నటనాపరంగా తల్లి వారసత్వాన్ని పొందిన జయలలిత తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందడమే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి దక్షిణాది రాజకీయాల్లో పురచ్చి తలైవిగా పేరు పొందారు. జయలలిత తల్లి సంధ్య గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని వివరాలు, విశేషాలు సేకరించి మీకు అందిస్తున్నాం. సంధ్య తండ్రి తాతలది తమిళనాడులోని శ్రీరంగపట్టణం. అయితే వారి వంశస్థులలో కొందరు గుంటూరుకి, మరికొందరు నెల్లూరుకి, ఇంకొందరు మైసూరుకి వలస వెళ్ళారు. సంధ్య వాళ్ళ నాన్నగారు మైసూరులో స్థిరపడటంతో సంధ్య అక్కడే పుట్టారు. వాళ్ళ అక్క విద్యావతి 6వ తరగతి వరకు సంధ్య చదువుకున్నారు. చిన్న వయసులోనే వివాహం కావడంతో తన చదువును కొనసాగించలేకపోయారు సంధ్య. సంధ్య మామగారు డాక్టర్ రంగాచారి పేరున్న సర్జన్. ఆ రోజుల్లో మైసూరు మహారాజుగా ఉన్న జయరామరాజ వడయార్ జననానికి అవసరమైన వైద్య సదుపాయాలు డాక్టర్ రంగాచారి ఆధ్వర్యంలో జరిగాయి. రాజకుటుంబంతో తనకున్న మైత్రి, అనుబంధానికి చిహ్నంగా మైసూరులో తను కట్టుకున్న ఇంటికి జయా విలాస్ అని పేరు పెట్టారు రంగాచారి. అలాగే తన కొడుకుకి జయరామన్ అనే పేరు పెట్టారు. సంధ్య 16వ ఏట ఈ జయరామన్తోనే ఆమె వివాహం జరిగింది. ఈ దంపతులు తమ ప్రథమ సంతానానికి జయకుమార్ అని పేరు పెట్టారు. 2వ సంతానం ఆడపిల్ల. అందుకే ఆమెకి ఏ పేరు పెట్టాలా అని చాలాసేపు ఆలోచించి తమకున్న 2 ఇళ్లకి జయ విలాస్, లలితా విలాస్ అని పేరు పెట్టడం వల్ల ఆ 2 పేర్లు కలిసి వచ్చే విధంగా జయ లలిత అని పేరు పెట్టారు. 1948 ఫిబ్రవరి 24 శుక్రవారం జయలలిత పుట్టారు. జయరామన్కి జాతకాలు చూడటంతో ప్రపంచ ప్రఖ్యాతి ఆమెకు లభిస్తుందని ఆయన భార్యకు చెప్పారు. జయరామన్ క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఏ పని తలపెట్టినా చక్కని ప్లానింగ్తో చేయాలని ఆయన అనేవారు. ఆయన అలవాట్లు, పద్ధతులు సంధ్యకు కూడా అలవాటయ్యాయి. అయితే పిల్లలు చిన్న వయసులో ఉండగానే జయరామన్ కన్ను మూశారు. దాంతో దాయాదుల మధ్య ఆస్తి గొడవలు మొదలయ్యాయి. కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. బెంగళూరులో ఉన్న కోర్టుకి తరచూ వెళ్లాల్సి రావడంతో జయలలితను తన చెల్లెలు పద్మిని దగ్గర ఉంచి
తను వెళ్ళేవారు సంధ్య. జయరామన్ మొదటి నుంచి ఆడంబర జీవితానికి అలవాటు పడ్డారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు. అలా డాక్టర్ రంగాచారి ద్వారా సంక్రమించిన ఆస్తి జయరామన్ విలాస జీవితం వల్ల చాలా వరకు ఖర్చు అయిపోయింది. మిగిలిన ఆస్తి కోర్టు వివాదాల్లో ఉంది. దానికి తోడు కుటుంబ బరువు బాధ్యతలు సంధ్య మీద పడ్డాయి. మైసూరు నుంచి బెంగళూరుకు మారిపోయి తన తల్లిదండ్రులు కమలమ్మాళ్, రంగాచారి దగ్గరే ఉండేవారు సంధ్య. తనకు టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండడంతో ఆనాటి ఆహార వ్యవసాయ శాఖ డైరెక్టర్ మల్వే గౌడ దగ్గర సెక్రటరీగా చేరారు సంధ్య. బెంగళూరులోనే ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఒకరోజు కాకతాళీయంగా దర్శక నిర్మాత కెంపరాజును కలుసుకున్నారు సంధ్య. అప్పుడు ఆయన కన్నడ, తమిళ భాషల్లో కొత్త వారితో ఒక సినిమా తీసే సన్నాహాల్లో ఉన్నారు. అద్భుత సౌందర్యం కలిగిన సంధ్యను ఆయన చూసి, నా సినిమాలో హీరోయిన్గా నటిస్తావా అని అడిగారు. చేస్తానని కానీ చెయ్యనని కానీ ఆమె చెప్పకుండా, మా నాన్నగారిని అడిగి చెబుతాను అన్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తండ్రితో ఈ విషయం చెప్పగానే ఆయన కోపంతో ఇంతెత్తున లేచి, నటించడం మన ఇంట వంట లేదు అనడంతో సంధ్య మౌనం వహించి తను నటించనని కెంపరాజుకి చెప్పేశారు. అలా ఆమెకు తొలి ఛాన్స్ మిస్ అయింది. సంధ్య చెల్లెలు విద్యావతి ఎయిర్ హోస్టెస్గా పనిచేసేవారు. వాళ్ళ కుటుంబంలో ఆమె ఒక్కరే ధైర్యవంతురాలని చెప్పాలి. ఎటువంటి విషమ పరిస్థితుల్లోనూ కంగారు పడేవారు కాదు విద్యావతి. ఎవరు కాదన్నా తను అనుకున్నది చేసేసేవారు. ఒకసారి కన్నడ హీరో కళ్యాణ్ కుమార్ విమాన ప్రయాణంలో విద్యావతిని చూశారు. ఆమె అందం ఆయన్ని ఆకర్షించింది. సినిమా హీరోయిన్కు కావాల్సిన లక్షణాలు ఆమెలో ఉన్నాయని అనిపించింది. తన చిత్రంలో నటించమని విద్యావతిని అడిగాడు కళ్యాణ్ కుమార్. అలా విద్యావతి హీరోయిన్ అయ్యారు. తన తొలి చిత్రంలోనే బికినీ దుస్తులు ధరించడానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. అప్పటికింకా కన్నడ చిత్రాల్లో బికినీ సీన్లు రాకపోవడంతో విద్యావతి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత విద్యావతి మరికొన్ని కన్నడ చిత్రాల్లో నటించారు. ఆమె ప్రోత్సాహంతో సంధ్య కూడా నటిగా మారారు. విద్యావతిని కలుసుకోవడానికి చాలామంది నిర్మాతలు వాళ్ళ ఇంటికి వస్తుండేవారు. వాళ్లలో కొందరు సంధ్యను చూసి, ఎవరు ఈమె, మీ చెల్లెలా, ఈమె కూడా సినిమాల్లో నటించవచ్చు కదా అని అడిగేవారు. నిజానికి సంధ్య విద్యావతి కంటే పెద్దదైనా చూడ్డానికి ఆమె చెల్లెలుగా ఉండేవారు. అలా సంధ్య కూడా సినిమా నటి అయ్యారు. 1952 కల్లా సంధ్య నటిగా బిజీ అయ్యారు. పిల్లలిద్దరిని చూసుకోవడానికి కూడా తీరిక ఉండేది కాదు. పొద్దునే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేవారు. అందుకే పిల్లల్ని బెంగళూరులో తల్లిదండ్రుల దగ్గర ఉంచి తను మాత్రం చెన్నైలో ఉండిపోయారు సంధ్య. సెలవుల్లో జయలలిత, ఆమె తమ్ముడు తల్లి దగ్గరకు వచ్చేవారు. ఆ తర్వాత సంధ్య రెండవ చెల్లెలు పద్మిని వివాహం కావడంతో బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చేశారు పిల్లలిద్దరూ. 1955 నుంచి 65 వరకు ఓ 25 చిత్రాల్లో నటించారు సంధ్య. నిత్య కళ్యాణం, పచ్చతోరణం చిత్రంలో గుమ్మడి సరసన నటించారు. ఆ సినిమాలో సంధ్యపై చిత్రీకరించిన చిరంజీవి పిల్లల్లారా చిన్నారి పాపల్లారా పాట చాలా పాపులర్ అయింది. అలాగే భార్యాభర్తల చిత్రంలో రమణారెడ్డి సరసన హాస్య పాత్రలో నటించారు. వీరిద్దరిపై చిత్రీకరించిన కనకమా నా చిట్టి కనకమా పాట కూడా అందరినీ అలరించింది. రేలంగి సరసన ఇరుగు పొరుగు చిత్రంలో నటించిన సంధ్య శభాష్ సూరి, వెలుగు నీడలు తదితర చిత్రాల్లో నటించారు. సంధ్య నట జీవితంలో చెప్పుకోదగ్గ చిత్రాలు మాయాబజార్, పాండవ వనవాసం, లవకుశ, నర్తనశాల. పాండవ వనవాసంలో దుర్యోధనుడి పాత్ర పోషించిన ఎస్వి రంగారావు సరసన నటించారు. అలాగే లవకుశ సినిమాలో శ్రీరాముడు సోదరి శాంతాదేవిగా నటించారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన సంధ్య తన కుమార్తె జయలలితను నటిగా పరిచయం చేశారు. నన్న కర్తవ్య చిత్రంలో సంధ్య ముఖ్య పాత్ర పోషించారు. ఆ సినిమాతోనే
జయలలిత నటిగా పరిచయం అయ్యారు. అయితే చిన్నద గొంబే సినిమా మొదట విడుదలయ్యింది. నటిగా జయలలిత బిజీ అయిన తరువాత తను సినిమాల్లో నటించడం మానుకున్నారు సంధ్య. కూతుర్ని అమ్ము అని ఆప్యాయంగా పిలిచేవారు. సినిమాల్లో జయలలిత ధరించే దుస్తులను సంధ్యే డిజైన్ చేసేవారు. భర్త పోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడినా కూతురు జయలలిత స్టార్ హీరోయిన్ కావడంతో ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. సంతృప్తికరమైన జీవితం గడిపిన సంధ్య 1971 నవంబర్ 2న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.